మెగా వారసురాలిగా, నటిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొనిదెల తన మనసులోని భావాలను అక్షర రూపంలో పెట్టి నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నారు. జీవితమంటే కేవలం విజయాల ప్రయాణం మాత్రమే కాదు. ఆ ప్రయాణంలో మనల్ని మనం వెతుక్కునే ఒక అన్వేషణని నిరూపిస్తున్నారు నిహారిక. ఇటీవల ఆమె పంచుకున్న పోస్టులో ఎక్కడా ఆడంబరం లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన చిరునవ్వు, ప్రశాంతమైన వాతావరణం మాత్రమే కనిపిస్తున్నాయి. నిజమైన ఆనందం బయట ఎక్కడో లేదు, మన మనసు లోతుల్లోనే దాగి ఉందనే నిజాన్ని ఆమె చాలా సున్నితంగా ప్రపంచానికి చెప్పారు. ఒడిదుడుకులు ఎదురైనా, కాలం గాయపరిచినా వాటన్నిటినీ దాటుకుని మన చుట్టూ ఉన్న చిన్న చిన్న సంతోషాలను అక్కున చేర్చుకోవడంలోనే అసలైన గెలుపు ఉందని ఆమె భావన. నిశ్శబ్దంగా సాగబోతున్న ఆమె జీవిత ప్రయాణంలో ఈ పోస్ట్ ఒక కొత్త ఆశకు, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచింది. తనను తాను ప్రేమించుకోవడంలో ఉన్న తృప్తిని, తన కెరీర్ పట్ల ఉన్న నిబద్ధతను ఈ మాటల ద్వారా ఆమె చాటి చెప్పారు. అది కేవలం ఒక ఫోటోనో సందేశమో కాదు, రేపటిపై నమ్మకంతో ముందడుగు వేస్తున్న ఒక ధైర్యవంతురాలి మనసు చప్పుడు. అందుకే ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అందమైన కవితలా వైరల్ అవుతుంది. నిహారిక కొనిదెల షేర్ చేసిన పోస్టుపై సోషల్ మీడియాలో మరియు బయట ప్రధానంగా 3 రకాల చర్చలు నడుస్తున్నాయి. ఆమె రాసిన ఆ సున్నితమైన మాటలు ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు. ఆమె తన పోస్టులో ప్రశ్నలు అడిగిన వాళ్ళందరికీ ఇదేనా సమాధానం. నిన్న చాలా ప్రత్యేకమైన రోజని పేర్కొనడం పెద్ద చర్చకు దారితీసింది. దీంతో ఆమె మళ్ళీ ప్రేమలో పడ్డారని, లేదా త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఒక అబ్బాయి నోట్బుక్ను షేర్ చేస్తూ ఐ లవ్ హిమ్ అని సరదాగా పెట్టిన పోస్ట్ను కూడా కొందరు సీరియస్గా తీసుకుని చర్చించుకుంటున్నారు. మరోవైపు నిహారిక అభిమానులు ఆమె మానసిక ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. విడాకుల తర్వాత ఆమె డిప్రెషన్ని ఎదుర్కొన్నారని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా, ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపిస్తుండటంతో ఆమె తన బాధ నుంచి పూర్తిగా కోలుకుంటున్నారని నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏమైతేనేం ప్రస్తుత క్షణంలో సంతోషంగా ఉండడమే ముఖ్యమనే సందేశాన్ని ఆమె ఇస్తున్నారని ఆమెను సపోర్ట్ చేస్తున్నారు. నటిగా కంటే నిర్మాతగా సాధిస్తున్న విజయంపై ఇండస్ట్రీలో సానుకూల చర్చ జరుగుతుంది. కమిటీ కుర్రాళ్ళు సినిమా సూపర్ హిట్ అవడం, నిర్మాతగా ఆమెకు గద్దర్ అవార్డు రావడం వంటి అంశాల వల్ల మెగా ఫ్యామిలీలో ఆమె ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఎదుగుతున్నారని టాక్ వినిపిస్తుంది. బయట జరుగుతున్న చర్చల్లో ఎక్కువగా ఆమె పర్సనల్ లైఫ్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ ఆమె మాత్రం తన కెరీర్ మరియు తన సంతోషమే తనకు ప్రాధాన్యమని తన పోస్టు ద్వారా స్పష్టం చేస్తున్నారు.